మా బజార్లో ఇది 2వ సంవత్సరం అండి దుర్గాబాబాని చేసుకోవడం. ఇదే మహోత్సవం. ముందు అమ్మవారు ఒక సొంత గుడిని ఏర్పరచుకోవాలని నా మనసులో ఉన్న ఆలోచన. ఇట్లా చేయకుండా ఒక గుడికి కూడా ఎవరైనా దాతగా వచ్చి స్థలం ఇచ్చి అమ్మవారు గుడిలో అలంకరణ చేసేటట్టుగా కావాలని ఈ వాడే కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా చూసుకునే అమ్మ మమ్మల్ని చల్లగా చూసుకుంటుంది. కాబట్టి మా అందరిలో ఎప్పుడు ఈ ఐకమత్యం ఎప్పుడు ఇట్లానే ఉండి ఎలాంటి మనస్పర్ధలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసికట్టుగా మంచిగా పండగ వాతావరణం నిత్యం ఉండాలని కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి 5వ సంవత్సరం కానీ 9వ సంవత్సరం కానీ 11వ సంవత్సరం కానీ అయ్యే వరకల్లా అమ్మవారికి సొంత గర్భగుడి ఏర్పాటు చేసేటట్టుగా ఆ తల్లి మా అందరి చేతుల మీదుగా సందా రూపంలో ఏదో ఒక రూపంలో ఆమె ఇస్తుందో తెలియదు, కానీ సొంత గుడి ఒకటంటూ ఏర్పరచుకోవాలన్న ఆలోచన మాకు గట్టిగా ఉంది. ఆ భగవంతుడి దేవల్ల, ఆ పార్వతీ పరమేశ్వరి దేవల్ల, ఆ దుర్గామాత దేవల్ల ఎక్కడ వెలుస్తుందో తెలియదు. ఇక్కడ వెలిసింది, కానీ ఆ తల్లి గర్భగుడి ఎక్కడ చేసుకుంటుందో తెలియదు. ఆ గుడి ఆలోచన కూడా నా మనసులో ఉంది. అది అందరి మనసులో కూడా రావాలని, ఆ తల్లి యొక్క దీవెనలు అందరికి ఉండాలని, ఇక్కడ 11వ సంవత్సరం వరకైనా కానీ 9వ సంవత్సరం కానీ 5వ సంవత్సరం వరకు కానీ ఆ తల్లికి గుడి రూపంలో కూడా చేయాలనే ఆలోచన ప్రతి సభ్యుడు కలగాలని కోరుకుంటూ ఇట్లాంటి విజయం ప్రతి సంవత్సరం చేసుకొని అందరూ ఐకమత్యంగా ఉండి సంతోషంగా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఈ సంవత్సరం శాంతినగర్ 28వ వార్డులో 2వ వార్షికోత్సవంగా చాలా ఘనంగా ప్రతిరోజు కూడా పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, ఆదిత్య నవగ్రహాలను ఆరాధన చేసుకోవడం, అదేవిధంగా అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం, కుంకుమ పూజలు చేయించడం. ఈరోజు అమ్మవారు 3వ రోజుగా శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి కాషాయం కలంకలతో వస్త్రాన్ని అలంకరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు అన్ని రకాల కూరగాయలతో డిజైన్ చేసి అలంకరించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పొంగళి, దద్దోజనం, చింతపండు పులిహార, అదేవిధంగా శాకాంబరిగా కదాంబ అనేటువంటి అనేక రకాల నైవేద్యాలతోటి ఈరోజు అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తున్నారు, ఈ జనసందోహాన్ని చూస్తున్నారు. భక్తులంతా కూడా శాంతినగర్లో ఒక క్రమశిక్షణకు పేరుగా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కూడా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చేసి అమ్మవారిని ఘనంగా జై భవాని, జై దుర్గా భవాని, జై కాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్మరిస్తూ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి కూడా ఇది 2వ సంవత్సరం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీద కూడా అందరూ కూడా అమ్మవారిని సంతోషంగా పూజించుకొని ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఆ మహాతల్లిని వేడుకుంటూ జై భవాని, జై దుర్గా భవాని, జై జై భవాని. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు యథాకాలం సదాకాలం కలుగుగాక. చెప్పండి. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై శక్తి, జై శక్తి, జై శక్తి, జై శక్తి, జై చండి, జై మాతా की జై, జై బోలో దుర్గా భవాని మాతా की జై, అమ్మలగంట అమ్మకి జై, ఆది పరాశక్తి की జై, దుర్గా మాతా की జై, జై బోలో దుర్గా భవాని మాతా की జై.